హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. క్రీస్తు ప్రభునామములో ప్రేమతో మీకు వందనములు. గుడ్ మార్నింగ్. మరందరినీ కలుసుకుంటున్నాం. మరి ఇక్కడ ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మినిస్ట్రీలో చెప్పాను. సరస్వతి దయాకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ, తిమ్మేపేట నుంచి కనపల్లి రూట్లో ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్. మరి మీకు రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం. ఏమి వాక్యం అంటే జ్ఞానం కావాలి కదా, మనకి చాలా కావాలి. అన్ని విషయాల్లో జ్ఞానం కావాలి, కానీ జ్ఞానం చాలా రకాలుగా ఉండదు, కానీ మనము క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. జ్ఞానం కలిగి జీవించిన వాళ్ళు స్థిరంగా ఉంటారు. ఎందుకు స్థిరంగా ఉంటారంటే, జ్ఞానం అంటే మరి లోకానుసరమైన జ్ఞానం కాదు, ఇది స్థిరమైనది కాదు ఫ్రెండ్స్. ఇది స్థిరమైనది కాదు, ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఆధ్యాత్మికమైన జ్ఞానం పొందుకున్నప్పుడు లోకంలో ఉంటున్న జ్ఞానం పైన కూడా స్థిరంగా ఉండగలుగుతాము. తర్వాత పాతాళం కూడా ఉంటుందండి, దానిపైన కూడా జ్ఞానం స్థిరంగా కలిగి ఉంటాము. పరలోకంలో ఆత్మీయత జ్ఞానం కూడా స్థిరంగా ఉంటాము. మరి మనకు మొట్టమొదటిగా ఆధ్యాత్మికమైన జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలంటే వాక్యం కావాలి. వాక్యం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఏమవ్వాలి? లీనమైపోవాలి. పరిశుద్ధాత్ముడు లీనమైపోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన వచ్చి మనలో నివాసం కావాలంటే నీలో నాలో మనం ఎలా జీవించాలి? మరి మన హృదయం ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే ఆ సృష్టికర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీలో నాలో ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఇష్టపడినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోగలుగుతాం. ఆయన లేడనుకో తెలుసుకోలేము ఫ్రెండ్స్. ఆశ ఉండొచ్చు కానీ, ప్రయత్నం చేయొచ్చు కానీ, నీకు నాకు దురాశ ఉండకూడదు. అది వెరీ డేంజర్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అందుకే జ్ఞానము చాలా విలువైనది అన్నిటికంటే కూడా. అందుకే దేవుని వాక్యం కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, వెండి బంగారముల కంటే, కడిగిన ముత్యముల కంటే కూడా విలువైనది జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు? ఆ జ్ఞానం కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే వీటన్నిటిపైన కూడా పట్టు అనేది వస్తుందండి. మరి అది రావాలంటే వాక్యానుసారంగా జీవించాలి. ఎలా జీవించాలి? మరి పరిశుద్ధ ఆత్మదేవుడు యేసయ్య నీలో నాలో జీవించాలంటే వెరీ సింపుల్ బ్రదర్, వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఒకే ఒక మాట చెప్తాను. దావీదు రాసిన కీర్తనలు 1:6 వాగ్దానంలో ఫస్ట్ వర్డే ఉంది, నీతివంతుల మార్గము యెహోవాకు తెలుసును అంటే చాలండి. అక్కడ ఫర్ ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ ద రైటియస్నెస్. ఫర్ ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ ద రైటియస్నెస్. Psalm 1:6 word, first word, 6 ఫస్ట్ లైన్. దావీదు రాసిన కీర్తనలు 1:6 మొదటి వచనము, నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను. యెహోవా ఎవరండి? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మనికి తెలిసినప్పుడు ఆయన దగ్గర నిలబడగలుగుతాం. అందుకే వాళ్ళు కదల్చబడరండి నీతివంతులు. కష్టంలో అయినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అవమానంలైనా, బాధలనైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా అబద్ధాలు చెప్పరు, వాళ్ళు మోసం చేయరు, పాపం చేయరు,
దొంగతనం చేయరు, ఇతరులపైన హాని చేయరు, ఇతరులు ఆశించరండి. ఇవన్నీ ఏమి చేయరు నీతిమంతులు. ఎలా ఉంటారంటే దేవుడు ఇస్తే తినాలి లేకుంటే ఉందాంలేని. నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసండి? యెహోవాకి తెలుసు. మరి ఆ యెహోవా ఉండాలి నీలంటే నేను నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవించాలంటే నేను ఎలా ఉంటున్నామో పరీక్షించుకోవాలి. పాపం చేస్తున్నామా? వ్యభిచారం చేస్తున్నామా? దొంగతనం చేస్తున్నామా? మోసం చేస్తున్నామా? ఇతరులతో గురించి అబద్ధం చేస్తున్నామా? మరి చేతుబడులు చేస్తున్నామా? అనేక రకాలైనటువంటి అసహ్యమైన కార్యాలు నేను చేస్తున్నామా? అవన్నీ ఏమి చేయకుండా దేవుని మాట చొప్పున వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తున్నావా అని పరీక్షించుకున్నప్పుడు నేను ఎలా ఉంటున్నామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రావడానికి ఇష్టపడతారు. ఒక విషయం ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చాలా అతి పరిశుద్ధమైన దేవుడు. వ్యభిచారుల హృదయంలో ఉండడండి, పాపం చేసే హృదయంలో ఉండడు, మోసం చేసే వాళ్ళ హృదయంలో ఉండడు, మరి అనేక రకాల అసభ్య కార్యములు చేసే వాళ్ళ హృదయంలో నేనా ఆయన నివాసం కలిగి ఉండడండి. మరి వాక్యము అంత పరిశుద్ధమైనది. మరి నేను ఎలా జీవించాలి? నాకు వాక్యం కావాలి, నేను ప్రపంచ సువార్థికురాలు కావాలి, నాకు విజా కావాలి, 3-4 పెళ్లి చేసుకోవాలి. శరీర క్రియలు ఎప్పటికూడక చేసేవాళ్ళు వాక్యాన్ని పట్టుకోలేరండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే శరీర క్రియల గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పటికూడక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేరు. వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా జీవించిన వాళ్ళు మాత్రమే ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి. కొన్ని సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనేక రకాల పరిస్థితులు రావచ్చు, కానీ వాళ్ళ నిలబడిన తర్వాత స్థిరంగా ఉంటుంది. ఇక్కడ భూమి మీద నిలబడితే, పాతాళం మీద నిలబడితే పరలోకం వరకు స్థిరంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుందండి నిత్యంలాగా. అలాంటి జీవితము, అలాంటి బ్లెస్సింగ్ ఉంటుందండి. అలాంటి బ్లెస్సింగ్ నేను పొందుకోవాలంటే ఎలా జీవించాలి? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాట చెప్పిన దేవుడు ఏం చెప్తే ఫస్ట్ అది లోబడాలి. ఒకటి పైన ఒక అధికారానికి పోవాలి అంటే దానికంటే ముందు కింద చాలా తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడే ఇప్పుడు ఒక కలెక్టర్ కావాలనుకుంటే కింద స్థాయి అటెండర్ నుంచి కసనూకే వాళ్ళ నుంచి తెలుసుకున్నప్పుడే ఒక కలెక్టర్ అయ్యి హోదాగా అన్నిటిని మెయింటైన్ చేయగలుగుతారు. మరి పరిశుద్ధమైన గ్రంథం అంటే ఇది 3 లోకాలపైన అన్నిటిపైన అధికారం కలిగిన పరిశుద్ధమైన గ్రంథం. ఇలాంటి పరిశుద్ధమైన గ్రంథం నీ చేతిలో నా చేతిలో ఉందంటే చాలా విలువైంది. అందుకే విలువైనవి ఇచ్చినప్పుడు కూడా కొంతమంది పట్టుకోలేరు, తీసుకోలేరు, వాటిని బరువు మోయలేరు. కాబట్టి చాలా విషయాలు జ్ఞానం కలిగి ఆలోచించాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి. అందుకే అలాంటి జ్ఞానం కావాలన్నప్పుడు ఫస్ట్ నేను ఎలా ఉంటున్నామో ఫస్ట్ అడిగేసుకోవాలి. చూడండి, అనేక సార్లు ఒకసారి కాదు, ఆత్మీయ స్థితిలో బలపడచ్చు, కానీ కొన్ని వరాలు గొప్ప కార్యాలు కావాలంటే పొందుకోలేమండి. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోలేకపోయినా నేనైనా ముందే జాగ్రత్తగా ఈ ఒళ్ళుని జాగ్రత్తగా కాపాడుకున్నామనుకో, ఈ శరీరాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పుడే నేను వరాలు పొందుకోగలుగుతాం. అంతేగాని వాక్యానుసారంగా జీవించినప్పుడు చాలా విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఆత్మీయ స్థితిలో బలపడతాము. ప్రతి చిన్న విషయం దావీదుకు రాసిన కీర్తనలో వాక్యం ఏం సెలవిస్తుందండి? అబద్ధం చెప్పేవాళ్ళు నశించిపోతారంట. జస్ట్ అండి, అబద్ధం మాట్లాడితే కూడా నశించిపోతారు వాళ్ళు అంటున్నాడు దేవుడి వాక్యం. మరి ఇంత చిన్న విషయం జస్ట్ అబద్ధం చెప్తేనే నశించిపోతారన్న వాళ్ళు వాక్యం ఎలా పట్టుకుంటారండి? చాలా కష్టం అండి. కానీ ఆశ కలిగి జీవించాలి, దురాశ కలిగి జీవించకూడదు. అందుకే దేవుని వాక్యము నీతిమంతుని సూర్యుని పోలి ఉంటుందండి. ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, ఏడుపులో, దుఃఖంలో, బాధలో ఎవ్రీథింగ్ వెలుగుతూనే ఉంటుంది. అయ్యో నాకు కష్టం వచ్చిందని మబ్బు ఉండదు, బాధ వచ్చిందని
మొబ్బు ఉండదు, అవమానం వచ్చిందని మొబ్బు ఉండదు, లేదంటే ఏమీ లేవని మొబ్బు ఉండదు. ఎవ్రీ టైం లైట్ వెలుగుతూనే ఉంటుందండి వాక్యం. వాక్యానికి ఉన్న యేసు ప్రభుకున్న లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి. నువ్వు నేను ఫస్ట్ నీ బతుకేంటో నా బతుకేంటో ఫస్ట్ తెలుసుకోవాలి. యేసు ప్రభుకుంటున్న లక్షణాలు ఏంటో తెలుసుకోవాలండి. ఆయన లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ నీ బతుకు నా బతుకు గురించి పరీక్షించుకున్నప్పుడు ఆయన సృష్టికర్త అనే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఎలా ఉంటున్నాడు, మనం ఎలా ఉంటున్నామని తెలుసుకున్నప్పుడు మాత్రమే మరి జీవించగలుగుతాం. అందుకే అండి యేసయ్య ఎవరిలో ఉంటారు తెలుసా? ఆయనకి మాట లోబడేవాళ్ళు, ఆయన వాక్యానుసరంగా జీవించేవాళ్ళు, తగ్గింపు మనసు కలిగి జీవించేవాళ్ళు, ఇతరుల గురించి మోసం చేయకుండా హాని చేయకుండా జీవిస్తారు చూడండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి భయము గడగడ వణుకుతూ జీవించాలండి. అలాంటి పరిశుద్ధమైన దేవుడు నీలో నాలో ఉండాలి అంటే అందుకే నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామో మన బ్రతుకులేంటో తెలుసుకున్న తర్వాత గొప్ప వరాలు అడగాలండి. నీ బతికేంటో నా బతికేంటో ఫస్ట్ తెలియకముందనే వరాలు అడగాల్సిన అవసరం లేదండి. అందుకే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోకానుసరమైన జ్ఞానము నశించిపోతుంది. నిన్న ఒక బ్రదర్ చెప్పాడు వాక్యం, ఈ లోకంలో నూనె ఉంటే దీపం వెలుగుతుంది, తర్వాత ఏంటివి కొండలు, అవి ప్రకృతి ఉంటే దేవుని ప్రేమ ఉంటుందని. నూనె ఉన్నా లేకపోయినా, ప్రకృతి ఉన్నా లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా దేవుని ప్రేమ స్థిరమైనది, కదల్చబడదు. యేసయ్యే ప్రేమ, అది ఏదున్నా ఏది లేకపోయినా స్థిరంగా ఉండేదే వాక్యం అండి. అన్నీ నశించిపోయినా, అన్నీ వెళ్ళిపోయినా, సృష్టి అంతా కూడా కాలిపోయినప్పుడు కూడా వాక్యము స్థిరంగా ఉంటుంది, వెలుగుతూ ఉంటుందండి. అలా జీవించడానికి నువ్వు నేను ప్రయత్నం చేయాలి, కానీ మిగతాది కానీ. అందుకే వాక్యానుసారంగా ఆధ్యాత్మిక విషయాలు నీ బతుకేంటో నా బతుకేంటో తెలుసుకున్న తర్వాత, ఆత్మీయ స్థితిలో ఎదిగిన తర్వాత మరి ఆయన వైపు ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మరి ఆయనకి వాక్యానుసరంగా చిత్తానుసరంగా నువ్వు నేను జీవిస్తున్నప్పుడు దేవుడు నీ బతుకి నా బతుకి, నీ కెపాసిటీకి నా కెపాసిటీకి ఏమి వరం ఇవ్వాలో, ఏమి ఇచ్చి నడిపించుకోవాలో ఆయన చూస్తాడండి. నువ్వు నేను అడిగి సెలెక్ట్ చేసుకుంది అడుక్కోవడం కాదు. అడుక్కొని బ్రతుకు కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత అడుక్కోనేకి లేకుండా అయిపోతుంది. కానీ ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, అది స్థిరమైందండి. అందుకే దేవుని పిలుపు, ఆయన పిలుచుకున్నాడు అనుకో, ఆ పిలుపు వాళ్ళ ద్వారా ఎలాగైనా చేయిస్తాడు. మనం ప్రతిసారి అడుక్కుంటున్నాం చూడు, ఇది అది ఇది అని, ఈ అడుక్కునే బ్రతుకు ఉండకూడదండి. యేసయ్య సృష్టికర్త అనే దేవుడు నా తండ్రి, ఆయన నాకు ఏది ఇస్తే అది చేస్తామన్నప్పుడే లోబడ్డాం, ఆయన చిత్తానుసరంగా చేస్తామన్నప్పుడే లోబడ్డాం, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు నడుచుకుంటామనేదే లోబడ్డం అండి. అడుక్కునే బ్రతుకు నీకు నాకు ఉండకూడదండి. ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరించినాక ఆయన కుమారుడైనప్పుడు అడుక్కోకూడదండి, ఇతరులు కావాలని అడుక్కోకూడదండి. సృష్టికర్తనే దేవుడు నీకు ఏది ఇస్తాడో, కసును కంటే కసును కాల, బాత్రూమ్లు కడగంటే బాత్రూమ్లు కడగాల, నువ్వైనా నేనైనా, చెప్పులు కుట్టు బ్రతకంటే కడగాల, అదే చేయాలా. నువ్వు నీ కెపాసిటీ నా కెపాసిటీ ఏదో దేవునికి తెలుసు, సృష్టికర్త అనే దేవునికి తెలుసు అండి. మన బ్రతుకులు ఎవరు ఏం చేస్తారో ఆ కెపాసిటీ చేసినప్పుడే దేవుడు ఇష్టపడతాడు. ఆయనకి లోబడినప్పుడే అది కార్యం జరుగుతుంది. ఆయన వాక్యానుసరంగా జీవించినప్పుడే కార్యం జరుగుతుందండి. నువ్వు నేను సెలెక్ట్ చేసుకోవడం కాదండి. ఇప్పుడు ఐఏఎస్ కావాలని చదివి వెళ్తాం, కానీ నువ్వు నేను ఐఏఎస్ కాదు, బాత్రూమ్లు గడికి కూడా సెలెక్ట్ కామనుకో, ఆయన మీ మకాలకు అది కరెక్ట్ కాదని వెళ్ళిపోండి అంటారు, వెళ్ళేసి వస్తాం, మనం ఏం చేయలేం. అందుకే సృష్టికర్తన దేవుడు పిలుపిచ్చి పిలుచుకున్నాడు చూడు, ఆ పిలుపుకి, ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి, ఆయన కార్యాలకి నువ్వు నేను ఈ ప్రపంచమంతా ఒకటైనా కూడా ఏమీ చేయలేం. సమయం వృధా, టైం వృధా, అవన్నీ వృధా. అందుకే లోబడి ఆయన కోసం బ్రతికితే, ఆయన చిత్తానుసరంగా జీవిస్తే బ్రతుకు బాగుంటుంది నీకైనా నాకైనా. కాబట్టి అవన్నీ అడిగకముందు తగ్గింపు మనసుతో విధేయతతో వాక్యానుసరంగా జీవిస్తున్నప్పుడు, ఇతరుల గురించి ఆలోచన బ్రతుకుతున్నప్పుడు మంచిగా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడో, పరిశుద్ధమైన గ్రంథం ఎలాంటిదో ఆ విలువ తెలిసినప్పుడే ఆ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకోవాలి. లేకుంటే పట్టుకున్నా కూడా వేస్ట్ అండి, ఏం ప్రయోజనం లేదు. కాబట్టి జ్ఞానము చాలా విలువైనది.
అందుకే దేవుని ఆలోచనలు, తలంపులు ఎవ్రీ టైం ఎలా ఉంటాయంట? ఎవరి మీద ఉంటాయి? నీతిమంతుల మార్గము ఆయనకి తెలుసు. ఆయనకి ఎవరు తెలుసు అండి ఎక్కువ? అందుకే అలాంటి వారిపైన ఆయన దృష్టి ఉంటుంది. అలాంటి వారిపైన ఆయన పరిశుద్ధ గ్రంథం ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. నిన్నైనా నన్నైనా నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి గమనించాలి. సో అందుకే ఎంత బాగుంది కదండి. దావీదు రాసిన కీర్తనలు 1:6 మొదటి వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు, ఆ జ్ఞానము నీతిమంతుల పైన మాత్రమే ప్రకాశిస్తుందండి, వెలుగుతుంది. ఆ జ్ఞానం, ఆధ్యాత్మికమైన జ్ఞానం అక్కడ ఉంటుందండి. అందుకే సామ్ 1:6 ఫస్ట్ వర్డ్, ఫర్ ద లార్డ్ నోస్ ద వే ఆఫ్ ద రైటిస్నెస్. ఎంత బాగుంది కదండి. బీ కేర్ఫుల్, నువ్వైనా నేనైనా. దేవుడు ఏది చెప్తా అది చేస్తే బ్రతుకుతాం. లేదంటే పరలోకము అంత ఈజీ కాదండి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, స్వాత చెప్పినంత మాత్రాన, క్రైస్తుడని చెప్పుకున్నంత మాత్రాన, సేవకుడని చెప్పుకున్నంత మాత్రాన, పోస్టర్లు వేసుకొని తిరిగి పెద్ద సేవకులు, ప్రవక్తలు చెప్పుకున్నంత మాత్రాన పరలోకము రాదు. పాతాళంలో ఉంటున్నారు చాలామంది. కాబట్టి ఎవరున్నా ఎవరు లేకపోయినా దావీదు రాసిన కీర్తన 139 వాక్యం సెలవిస్తుంది. ఫ్రెండ్స్, నువ్వు నేను కూర్చొని పనుకునేది, లేసేది, ఆలోచనేది ప్రభువుకు తెలుసు. పరలోకము ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడే ఇరుకులో నువ్వు నేను స్వతంత్రించుకోవాలి. పరలోకం చేరాలంటే అంత ఈజీ విషయం కాదు. బీ కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నేను బ్రతికినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ప్రభు దగ్గర ఉండగలుగుతాము. అన్ని విషయాల్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఆధ్యాత్మిక విషయాలు జ్ఞానం కలిగి జీవించడానికి వాక్యానుసారంగా ఫస్ట్ లోబడి నువ్వు నేను జీవించినప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, చాలా బీ కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ భూమి మీద మంచిగా నువ్వు నేను జీవించాలని మరి దేవుని వాక్యం నన్ను హెచ్చరించినందుకు మరి వింటున్న మీ అందరికి కూడా దేవుని పేరున మరి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ స్థితిలో అందరూ కూడా బలపడాలని మనసారా కోరుకుంటూ, మరి మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ, మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మినిస్ట్రీ. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.